వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల కోసం ప్రభుత్వం 5,257 కోట్ల రూపాయల పరిపాలనా అనుమతులు మంజూరు చేయడంపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తి చేస్తామని చెప్పారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఇందుకు సంబంధించిన DPR కూడా సిద్ధమైంది అన్నారు. త్వరలోనే DPR వివరాలని వెల్లడిస్తామన్నారు. ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది మా డ్రీమ్. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా, అందుకే ముందుగానే ఇంతకుముందు కొందరిని రిక్వెస్ట్ చేసిన నేను, కొందరికి కష్టం ఇబ్బంది అనుకోకుండా చౌరస్తా కిందికి వెళ్ళిపోవచ్చు, మీదికి వెళ్ళిపోవచ్చు, ఎట్లన్నా అది ఒక ప్లాను, వాటర్ లెవెల్స్ కానీ స్లోప్ కానీ ఇవన్నీ చూసుకొని ప్రతిదీ చేస్తారు. దాన్ని చేసినప్పుడు కొంతమందికి ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయినప్పుడు దయచేసి సహకరించాలి అని చెప్పి మొదట విజ్ఞప్తి చేస్తున్నా. అని చెప్పి ఈడ అడ్డం వస్తుందని చెప్పి మీ ఇల్లు నా ఇల్లు అడ్డం ఉన్నదని చెప్పి దాన్ని వదిలిపెట్టే క్వశ్చన్ ఉండదు. అది మా డ్రీమ్, అది మేము కంప్లీట్ చేయాలని డిసైడ్ చేసుకున్నాం. వీటికి ఇంకొకటి కూడా చెప్తున్నా, సుమారు కోట్ల రూపాయలతోటి ఒక మల్టీనేషనల్ కంపెనీకి ఇచ్చి దీని మీద కొన్ని నెలలకెళ్ళి DTP తయారు చేయడానికి ఇక్కడ కూర్చొని ఉండి తయారు చేసింది. దీన్ని ముందు చూపుతోటి ముందున రాబోయేటట్టుకి మళ్ళా తవ్వటాలు చేయటాలు ఇవన్నీ కూడా సమస్యలు రాకుండా ఉండటానికి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేయటం జరుగుతున్నది. దానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది కూడా మీకు త్వరలోనే ఒక వారం 10 రోజుల్లో రిలీజ్ చేస్తాం. మ్యాప్ కూడా కార్పొరేషన్లో కానీ కుడాల కానీ ఇక్కడ కానీ ఇంకెక్కడ అవసరమైన సెంటర్లలో ఎక్కడ పడితే అక్కడ దాన్ని క్లియర్ రిపోర్ట్ ట్రాన్స్పరెంట్గా పెట్టేస్తాం. వాళ్ళు ఎక్కడ అనుమానం లేకుండా వచ్చిన తెల్లారే సోషల్ మీడియా గ్రూప్లలో పెట్టేస్తాం. దాంట్లో ఏముండదు. జీవో రంగన పెట్టలే.